నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలన ద్వారా ఆంధ్రప్రదేశ్కు చేకూరిన మేలు. ఇరగవరం, తణుకు మండలాల్లో ఇంటింటా పర్యటించి ప్రజలకు వివరించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాల్గొన్న ఏపీఐఐసి చైర్మన్ మంతిర. తణుకు లోక్ అదాలత్లో 743 కేసులు రాజీ. పర్యవేక్షించిన 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి. రాజీ మార్గమే రాజమార్గమని హేతువు. తాడేపల్లిగూడెం మండలంలో నిర్వహిస్తున్న జాతీయ సహకార దినోత్సవ వేడుకలు పాల్గొని ప్రసంగించిన జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ. ఉండి మండలం వెలువర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారం. చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. వెంట ఉన్న తెలుగుదేశం స్థానిక నాయకులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టులలో పెండింగ్లో ఉన్న 85,000 కేసులు. రాజమండ్రి జాతీయ లోక్ అదాలత్లో పేర్కొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా ఉద్యోగులకు చేకూరనున్న మేలు. రాజమండ్రిలో వెల్లడించిన ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ అధికారి వెంకటేశ్వర్లు. పెరిగిన నాన్ మస్ట్ రోల్ కార్మికుల వేతనాలు. అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహిళల స్వయం ఉపాధికి ఉపయోగపడుతున్న తదేకం ఫౌండేషన్. రాజోలులో ప్రశంసించిన ఎమ్మెల్యే వరప్రసాద్. ఏపీలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్న ప్రజలు. కొత్తపేట మండలంలో చెప్పిన ఎమ్మెల్యే బండారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చు. ఏలూరు కోర్టులో సూచించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ శ్రీదేవి. ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియచేసేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం, కంతేరు, కత్తవపాడు, తణుకు మండలం, కోనాల, ముద్దాపురం గ్రామాల్లో ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సాధించిన ప్రగతిని వివరంగా తెలిపారు. ముఖ్యంగా ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇంకా ఏదైనా వారికి సంక్షేమ కార్యక్రమాలు లోటు ఉంటే అవన్నీ కూడా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో ఒక అభివృద్ధిని ప్రణాళిక ద్వారా తీసుకెళ్లే విధంగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాల పట్ల కూడా ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పెన్షన్ల పెంపు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే ఈరోజు తల్లికి వందనం కానీ, ఈరోజు ధాన్యం కూడా 24 నుంచి 48 గంటల్లో ధాన్యం డబ్బులన్నీ కూడా జమ చేయడం జరిగింది. తణుకు నియోజకవర్గంలోనే దాదాపు 300 కోట్ల ధాన్యాలు ఈరోజు ధాన్యం కొంటే దాంట్లో 270 కోట్లు ఇప్పటికే జమ చేయడం జరిగింది. మరొక 30 కోట్లు ఎవరైతే లక్ష్యానికి మించి ధాన్యం కొని ప్రభుత్వం వారికి కూడా చెల్లించే విధంగా కూడా లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉన్నటువంటి బ్యాలెన్స్ కూడా త్వరలోనే రాబోయే వారం 10 రోజుల్లోనే రైతులందరికీ కూడా పూర్తిగా జమ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షురాలు సత్తి బాలా త్రిపుర సుందరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, గ్రామ సర్పంచి గుడిమెట్ల ఆదిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వంగారాజు, పార్టీ మండల శాఖ ఉపాధ్యక్షులు ముప్పిడి నరసింహమూర్తి, నాయకులు గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డిలు పాల్గొన్నారు.
అలాగే కోనాల ముద్దాపురం గ్రామాల నాయకులు పాల్గొన్నారు. తణుకు కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 743 కేసులు రాజీ అయ్యాయి. ఇందులో సివిల్ 25, క్రిమినల్ 115, బెంచ్ కోర్టు కేసులు 591, ప్రీ లిటిగేషన్ 12 కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించాలనే లక్ష్యంతో లోక్ అదాలత్ వ్యవస్థను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అందుకే రాజీ మార్గమే రాజమార్గంగా పేర్కొంటున్నట్లు తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకుని వ్యయాన్ని సమయాన్ని కాపాడుకోవాలని సత్యవతి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సుచలత, బెంచ్ మేజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, న్యాయమూర్తి పోతర్లంక సాయిరాం, జిల్లా కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, కార్యదర్శి చోడే గోపీకృష్ణ, న్యాయవాదులు, పోలీసు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలల ప్రాంగణంలో నెలకొల్పిన చిట్టూరి సుబ్బారావు సత్య ఉషారాణి స్టేడియంలో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఈ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చిట్టూరి సత్య ఉషారాణి, కార్యదర్శి మెంటి వంశీకృష్ణలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఛాంపియన్షిప్ పోటీలు అండర్ 11, 13, 15, 17, 19 బాలబాలికలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. వెటరన్స్ విభాగంలో స్త్రీ పురుషులకు 35, 40, 45, 50, 55, 60, 65, 70 వయసు గల వారికి సింగిల్స్ అండ్ డబుల్స్, అలాగే మిక్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని వారు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సత్య ఉషారాణి, మెంటే వంశీకృష్ణలు కోరారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం సొసైటీలో శనివారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ సహకార వ్యవస్థ ద్వారా రైతులు అభివృద్ధి చెందగలరన్నారు. ఈ నేపథ్యంలోనే జాతిపిత మహాత్మా గాంధీ సూచనల మేరకు మన దేశంలో ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో శాఖ పర్సన్ ఇన్ఛార్జి ఎడ్లపల్లి రవికుమార్, సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఈ లక్ష్మీకాంతం, సహకార జిల్లా జనరల్ మేనేజర్ కె శ్రీనివాసరావు, సొసైటీల సీఈఓలు చెన్నూరు సోమనాథ, వెంకట కృష్ణశర్మ, ఇంటి సునీల్ కుమార్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు శనివారం సాయంత్రం తాడేపల్లిగూడి పట్టణంలో పర్యటించారు. 14వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఏడాది కూటమి పాలనపై ప్రజాభిప్రాయం సేకరించారు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అంటూ అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల అమలు తీరుపై అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీల అమలు దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. సూపర్ 6 లో భాగంగా ఒక సంవత్సర కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని ఎన్డీఏ కూటమిలో భాగంగా గవర్నర్ నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ శాసనసభ్యులు తాడేపల్లిగూడెం వారు కానీ అందరూ అన్ని వర్గాల సహాయ సహకారాలతోటి ముందరకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికన్నా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని ఇంకా బెటర్గా ఏదైతే మనం ఇవ్వగలమో పాలన ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా 4.1లో భాగంగా ఈరోజు మనం ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి మున్సిపాలిటీలో వార్డులు కానీ
మన నాయకులందరూ కూడా వెళ్ళి తిరగడం జరుగుతూ ఉంది. ఎవరైతే సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి ఏదైనా స్కీమ్స్ అందకపోయినా కూడా ఈరోజు పిల్లలకు సంబంధించి 15,000 రూపాయలు దాంట్లో కానీ, అదేవిధంగా పెన్షన్లో కానీ ఏ సమస్యలు ఉన్నా వచ్చినటువంటి నాయకులకు తెలియజేస్తే అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పట్నాల రాంపండు, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం వెలువరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, ఉప సర్పంచి ముదునూరి శ్రీనివాసరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, రుద్రరాజు శ్రీనివాసరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు అందజేస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా పౌరులందరికీ మేలు చేకూరగలదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన విశ్లేషించి చెప్పారు. అలాగే స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూడా 70 సంవత్సరాలకే ఇలాగైపోతే అలాగే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన చూసి నేర్చుకో చేసుకోగలి ఈ టైంలో తీస్తే అదృష్టంతో వచ్చేస్తాం. ఈ లోపు 1000 రూపాయలు ఎప్పుడు పెంచేశారు? భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నాదేళ్ల శ్రీరామ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గ్రామీణ భారతాన్ని ఆత్మనిర్భరంగా మార్చడానికి తమ వంతు కృషి చేస్తున్నాయని జిల్లా సహకార శాఖ అధికారి ముళ్లపూడి వెంకటరమణ తెలిపారు. రాజమహేంద్రవరంలో శనివారం నిర్వహించిన 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సహకార పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. సహకార ఉద్యమం అనేది లాభం కోసం కాదని, సమాజ సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు. అలాగే చిన్న రైతులు, మహిళా సంఘాలు, చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల సహకార సూత్రాల ఆధారంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. అనంతరం జిల్లా సహకార శాఖ అధికారులు, సిబ్బంది నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ ఆడిట్ అధికారి ఎం జగన్నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.